నిన్న కేటీఆర్ మాట్లాడుతూ యూరియా ఎవరు ఇస్తారో వారికి మేము ఓటేస్తాం, మా మా సపోర్ట్ వారికి. అంటే అజ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివా నాకు తెలియదు, బహుశా రాజకీయ అజ్ఞాని అనుకుంటాను. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీ అందరం చెప్పినట్టుగా బీజేపీకును బీఆర్ఎస్కు చీకటి ఒప్పుడు ఉంది. అంటే ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలనో ఆ విధంగా క్లెవర్గా, అంటే యూరియా ఇచ్చిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ జస్టిస్ గారు ఎవరైతే మన తెలంగాణ ఆత్మగౌరవం ద్వారా వారు వెళ్ళారో, మా ముఖ్యమంత్రి గారు వారికి సపోర్ట్ చేస్తుంటే వారిని కాకుండా ఎవరైతే యూరియా ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అంటే యూరియా ఎట్లాగూ రావాల్సిన కోట మనకు రావాల్సింది, దానిపైన మా ముఖ్యమంత్రి ఎంపీలు అందరూ కూడా కొట్లాడుతున్నారు. ఇంకా మనకు సుమారుగా 3 మెట్రిక్ టన్నుల క్వింటాల్స్ రావాల్సింది, మెట్రిక్ టన్స్ 3 lakh మెట్రిక్ టన్స్ రావాల్సింది. ఇంకా దానిపైన పోరాటం చేసిండ్రు. నిన్న కూడా కొంచెం శాంక్షన్ జరిగిందని నాకు తెలియవచ్చింది. సో మరి జ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివి తెలియదు, కానీ ఏదైతే ఉప రాష్ట్రపతి కోసం ఏదైతే నామినేషన్లలో మన తెలంగాణ గౌరవం ఆత్మగౌరవంకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వేయాలని మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు. వారు కానీ తెలంగాణ పైన బీఆర్ఎస్ వాళ్ళకి ఏమాత్రం కూడా విజ్ఞానం ఉంటే తప్పనిసరిగా వారికి వేయాలి. అలాగే 30 days శిక్ష పడ్డాక అనర్హులుగా ప్రకటిస్తామని బీజేపీ కొత్త నినాదంతో వచ్చింది. అంటే పార్టీలను మిగతా రాజకీయ నాయకులను ఈ దేశంలో లేకుండా చేయాలని ఒక రాజకీయ కక్షపూరితంతో ఈరోజు ఒక కొత్త డ్రామా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈడీ అంటేనే మోడీ, సిబిఐ అంటేనే మోడీ. ఇప్పుడు మొన్న మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారి యొక్క ప్రజల ముందుకు ఒక ట్రాన్స్పరెన్సీగా, అంటే మొత్తం తేట తెల్లలు చేసిండు ఏ విధంగా ఓట్ చోరీ అవుతుంది అని. అందుకనే ఇవన్నీ బయటికి రాగానే కొత్త నినాదంతో దీన్ని ఎదుర్కోవాలని, ఎవరైతే 30 రోజులు జైల్లో ఉంటారో వారికి అనర్హత ప్రకటించే విధంగా ఈరోజు బీజేపీ డ్రామాలు ఆడుతుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వారు తీసుకొచ్చిందో 30 రోజులు జైల్లో ఉంటే అనర్హులు అనేది, వారికి ఈడీ అనే ఒక సంస్థను అడ్డపెట్టుకొని ఎంతమందిని ఇప్పటి వరకు తమ పార్టీలో, అంటే అక్కడ పొంగనే వాడు వాషింగ్ మిషన్లో వేసిన ఒక స్వచ్ఛమైన వ్యక్తిలాగా బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా మందిని వాళ్ళ పార్టీలో చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. మొన్న బహుశా క్లిప్పింగ్ చూసిన ఎంపీ అరవింద్ అనుకుంటా, అరే నువ్వు దేనికన్నా ఇరా భయ్, నోటాకేయి కారుకి, సైకిల్కి, బస్సుకి, చెయ్యికి ఏది వేసినా నాకే పడుతుంది. అంటే ఈ లీక్ అనేది ఎంత స్పష్టంగా మిషనరీని అడ్డం పెట్టుకొని ఈ దొంగ నోట్లను ఏ విధంగా వేసుకొని ఈరోజు 25 ఎంపీలను గెలిచి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారత జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగం చేజిక్కిందో తెలుస్తున్నది. కాబట్టి ఈ దొంగ నాటకాలన్నీ కూడా తేట తెల్లలు చేసే విధంగా మా రాహుల్ గాంధీ గారు రాబోయే ఈ యొక్క దేశానికి ఒక మంచి నాయకుడు. తప్పనిసరిగా వారిని మేము ఈ దేశ ప్రధానిగా చేసుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, నాయకుల పైన ఉంది. ఈ ఓట్ చోరీ తప్పనిసరిగా ప్రజల ఆదరణ పొందుతుంది. మొన్న బీహార్లో వెళ్ళి వారితో చనిపోయిన వాళ్ళతో ఛాయ్ తాగి చూపెట్టింది. ఛాయ్ అంటేనే మోడీకి ఫేవరెట్ కదా, ఆయన సింబల్ అనేది అదే కదా మోడీకి, ఛాయ్ వాళ్ళ అంటారు కదా, ఆ ఛాయ్ వాళ్ళకే చూపెట్టిండు. చనిపోయిన వ్యక్తులతోని టీ తాగి ఇగో మీ ఈసీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు, మీరు కుటిలమైన రాజకీయ మీటిలో బహిర్గతం చేసింది. కాబట్టి తప్పనిసరిగా ఈ దేశ ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మా రాహుల్ గాంధీ గారు చేతబూనిలో ఈ ప్రజాదరణ పొంది తప్పనిసరిగా భారతదేశానికి రాజ్యాంగ హక్కులు కల్పించే దిశగా మా భారత యువ ప్రధాని ముందుకు వస్తున్నాడు. కాబట్టి అందరు కూడా దయచేసి గమనించాలని మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మీడియా సమావేశంలో